హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఆలోచనలే అన్నిటికీ మూలం. మనం మన ఆలోచన ద్వారా రూపొందించబడడం, తయారు చేయబడడం. మనం ఏమనుకుంటామో అలానే తయారవుతాం. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం ఎప్పటికీ వదలని నీడలా మనల్ని అనుసరిస్తుంది. చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ వరల్డ్. మీ ఆలోచనను మార్చుకోండి, ప్రపంచాన్నే మార్చుకోవచ్చు. ఏంటి, మన ఆలోచనలకు అంత శక్తి ఉందా అంటే ఉంది. అవే మనల్ని నడిపిస్తాయి, మనల్ని డిసైడ్ చేస్తాయి. ఎవరో చెప్పట్లేదు, ఆధ్యాత్మిక గురువులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి. కాబట్టి మనం ఏమనుకుంటామో దాని గురించి జాగ్రత్త వహించాలని స్వామి వివేకానంద అంటున్నారు. జీవితం అనేది చాలా వాస్తవాలతో కూడిన రహదారి. కాబట్టి రహదారిలో ప్రయాణించేటప్పుడు మీ మనసు క్లిష్టతరంగా చేయకూడదు. ద్వేషం, అసూయ నుండి పారిపోయిన మిగిలిన ఆలోచనల్ని సమూలంగా పాతిపెట్టండి. మీ దృష్టిని వాస్తవం పైన, సానుకూల ఆలోచనలపైన ఉంచి మేల్కొని జీవించండి. ఆలోచనలే అన్నిటికీ మూలమన్నది అక్షర సత్యం. కానీ ఏ ఇతర విద్యలోనికి మీరు రూపాంతరం చెందాలని ప్రగాఢ వాంఛ, పట్టుదలకు సంబంధించిన సంకల్పం అన్నిటికీ మూల కారణం ఈ ఆలోచనలే. ఆలోచన ద్వారానే వాస్తవంలోనికి అందరూ అడుగు పెడతారు. విజయం సాధించడానికి కేవలం దృఢమైన ఒక్క ఆలోచన చాలు. ఆ దృఢమైన ఒక్క ఆలోచన విజయం వైపు అడుగులు వేస్తుంది. ఆలోచన ఎంత దృఢంగా, బలంగా ఉంటే మీరు చేసే పనులు కూడా అదే విధంగా ఉంటాయి. ఎవరైతే చిరకాలం తమ ఆలోచనలను మార్చుకోవాలని కష్టించి సాధన చేస్తారో వారి వెంటనే ఉంటుంది విజయం. ఆ వ్యక్తి ఏం కావాలన్నా సాధిస్తాడు. అది ధనమైనా కావచ్చు, ఆరోగ్యమైనా కావచ్చు, రిలేషన్ అయినా, ఏదైనా సాధించగల సత్తా గుండెల నిండా ఉంటుంది. సంపదలైనా, ఆరోగ్యమైన, మనశ్శాంతి అయినా ఏదైనా సరే మీ మానసిక స్థితి నుంచే వస్తాయన్న విషయాన్ని గమనించాలి. మీరు మీ మానసిక స్థితి అన్నది ఒకానొక ప్రయోజనానికి సంబంధించిన సంకల్పమే తప్ప దానికి వేరే సిద్ధమైతే ఏమీ లేదు. సంపదలు రావాలన్నా మీ ఆలోచనలే, సంపదలు పోవాలన్నా మీ ఆలోచనలే. ఆరోగ్యం రావాలన్నా మీ ఆలోచననే, ఆరోగ్యం పోవాలన్నా మీ ఆలోచన. ఏదైనా మీ దగ్గర ఉండాలన్నా, మీ దగ్గర ఉండకుండా పోవాలన్నా మీ ఆలోచన అయితే, మీ ఆలోచన ఎలా ఉంటాయో వాటినే మార్చుకోవాలి. దాన్ని ఎలా ఉపయోగించాలి? మంచి ఆలోచనల్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి సమయానికి ఎలా అందించాలి? నెగిటివ్ థాట్ని ఎలా తొలగించాలో అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అసాధ్యమనే పదంతో అనవసరమైన పరిచయమే మానవ బలహీనతలో ప్రధానమైనది. పనికొచ్చే విషయాల కన్నా ఎందుకు పనికిరాని విషయాల మీద మనిషి ఎక్కువ మొగ్గు చూపిస్తాడు. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అభివృద్ధి ఉండదు, విజయం ఉండదు, చెప్పుకోవడానికి సంతోషం కూడా ఉండదు. ఎవరికైతే గెలుపు గురించి స్పృహ ఉంటుందో వారినే విజయం వరిస్తుంది. వైఫల్యం, చింత, బాధలతో తమను తాము ఓటమి తప్ప చెప్పుకునే బుద్ధి గలవారని వాటిని తప్పక వరిస్తుంది. గురిగింజంత బాధ కూడా కలిగి ఉండకూడదు. ఆ భావాలను వెంటనే మార్చుకోవాలి. మీరు ఈ భూమి మీదకి సంతోషంగా ఉండటానికి వచ్చారు, అనవసరమైన పరిస్థితులకు బానిసలవడానికి కాదు. మీరు అద్భుతమైన శక్తిని తీయడంలో ఉంది. మీరు అనుకుంటే పరిస్థితులను ఎలా అయినా మార్చుకుంటారని బలమైన సంకల్పం కలిగి ఉండాలని ఆలోచన మీలో ఉండాలి. మీలో చాలామంది మారడానికి ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే మారడానికి మన మైండ్ అస్సలు సపోర్ట్ చేయదు. సాధన చేస్తున్న కొద్దీ మారుతూ ఉంటుంది. మనిషి హృదయం దేని నమోదులో దేనినైతే కోరుకుంటుందో దాన్ని సాధించి తీరుతుంది. ఇందులో మొదటి సూత్రం ఏమిటంటే ప్రగాఢ వాంఛ, బలమైన కోరిక ఉండాలి. మిమ్మల్ని నిరంతరం దహించవేసే బలమైన వాంఛ, కోరిక ఉంటాయి.
ఇలా కోరిక ఉంటే దాని ముందు ఏదైనా దిగదుడిపే. మీ మెదడు నుండి బలమైన కోరిక నిండి ఉండాలి. నీ కోరికను అనుభూతి చెందని ఎమోషన్గా ఫీల్ అవ్వండి. ఊహల్లో తేలి బలమైన కోరిక అనేది ఎమోషన్ ద్వారానే బలంగా మారుతుందని మర్చిపోకండి. రెండవ సూత్రం, మీ ఆలోచనలు మార్చండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో పంపించే ఆలోచనలు బలపరచాలంటే ముందు బలహీనమైన ప్రవర్తనను ముందు మార్చాలి. ముందు మీ మైండ్ ఏంటో గుర్తించండి. అందులో ఏముందో గుర్తించండి. ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్య ఏంటి, దాన్ని సాధించే దిశగా పోరాటం. మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ బయటికి పంపిస్తే కానీ మంచి ఆలోచన లోపలికి పంపించలేరు. మీ మనసును ఖాళీ చేయలేదు. ముందు మీ మనసును ఖాళీ చేయాలి, క్లీన్ చేయాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మీ డైలీ హ్యాబిట్లో మెడిటేషన్ చేర్చుకోవాలి. అప్పుడే మీ జీవితాన్ని బలంగా తయారు చేసుకోగలరు. ధ్యానాన్ని 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే దానిలో ఉన్న పాజిటివ్ని మీరు గమనిస్తారు. దానికి శక్తిని రుచి చూస్తారు. ధ్యానం మీ మైండ్ని ఖాళీ చేసి ప్రశాంతమైన మనస్సును ఇస్తుంది. సాధించాలని ప్రారంభం కలిగిస్తుంది. ఆ ప్రాణి బలమైన మనసుకు కారణమవుతుంది. మీ ఆలోచన బలపరచడానికి మీ కోరికనే లక్ష్యాన్ని పదే పదే చెప్తూ ఉండాలి. పదే పదే జపిస్తూ ఉండాలి. ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తే మీలో ఎలా అయితే అవుతుందో లక్ష్యాన్ని కూడా అలానే ఇస్తూ ఉండాలి. అప్పుడే అది బలపడుతుంది. మీకు కావలసిన శక్తిని అందిస్తుంది. మూడవ సూత్రం ఏమిటి అంటే మంచి మాటలు. మీ మైండ్కి మంచి మాటలే అందించాలి. మీరు మంచి మాటలే పలకాలి. మంచిగా ఆలోచించాలి. అంటే మీరు ఉదయం వేగంగా లేవటం అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి 4 గంటలు బయటకు వచ్చి ప్రకృతి వైపు చూడండి. ఎంత ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి. ఆ ప్రశాంతత మీ మూడ్ని మార్చేస్తాయి. అవసరమైన సమయమంతా నిద్రలోనే చాలామంది గడిపేస్తారు. ఆ టైంలో మీ మెదడు ఫ్రెష్గా, కూల్గా ఉంటుంది. అలాంటి సమయంలో ధ్యానం చేసిన తర్వాత మంచి ఎఫర్మేషన్ జపిస్తే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీ భవిష్యత్తు కోసం కొన్ని త్యాగం చేయాల్సిన పని ఎంతైనా ఉంది. మీ సక్సెస్, మీ భవిష్యత్తు, మీ మంచి జీవితం మీ చేతుల్లోనే ఉంది. నేను నా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతాను. నేను చెప్పినట్టే నా మనసు వింటుంది. నేను అద్భుతమైన శక్తిని, అద్భుతమైన మనిషిని. నా జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. నా గెలుపుకు కారణం నేనే. నేను చాలా మంచివాడిని. నా మనసు చాలా నిర్మలమైనది. నేను మంచిని ఆలోచిస్తాను. నేను మంచి భావాలనే నాలో నింపుకుంటాను. నాలో అద్భుతమైన శక్తి ప్రతిరోజు మేలుకొల్పుతుంది. గెలుపు నాతో ఎప్పుడూ ఉంటుంది. సంతోషం, ఆనందం ఎల్లప్పుడూ నీడలా నా వెంటనే ఉంటాయి. ఎల్లప్పుడూ ఆనందం నాతోనే ఉంటుంది. ఆనందం, సంతోషం నాలో ఇమిడి ఉంటాయి. నేను అనుకున్నవన్నీ నా దగ్గరకు వస్తూనే ఉన్నాయి. నాలో ఎప్పుడూ మంచి భావాలే ఉంటాయి. నా మనసు నిర్మలమైనది. నా మనసు స్వచ్ఛమైనది. ఈ మాటలు మనసును బలపరుస్తాయి, ఉత్తేజితంగా ఉంచుతాయి. ప్రతి మాట కూడా మంచి భావనతో చెప్పాలి. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని మెల్లగా వదులుతూ మంచి ఎమోషన్తో, భావంతో చెప్తూ ఉండాలి. అవకాశం ఉంటే మంచి ఎమోషనల్ మ్యూజిక్ వింటూ చెప్పండి. ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. 4వ సూత్రం, మంచి భావాలతో చెప్పాలి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, ఎమోషన్ అనేది మిమ్మల్ని త్వరగా మారుస్తుంది. సాధారణమైన మాటలకి, మంచి భావాలతో కూడిన మాటలకి చాలా తేడా ఉంది. ఒక ఎమోషనల్ మ్యూజిక్ మన వాతావరణాన్ని మొత్తం మార్చేస్తుంది. ఎప్పుడైనా గమనించారా? చిన్న సెంటిమెంట్ సీన్ కూడా కళ్ళ ముందు నీళ్లు తెప్పించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మనం ఎమోషన్కి కనెక్ట్ అవుతున్నామని అర్థం. భావోద్రేకం మన మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మంచి ఎమోషన్తో, భావంతో ఫీల్ అవుతూ మీ లక్ష్యాన్ని మీ మైండ్కి చేర్చండి. అదే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తే మీ సక్సెస్
మీ మైండ్ అనేది మీ జీవితంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. దానికి కావాల్సింది ఎమోషనల్ ఫీలింగ్ మాత్రమే. మీ ఆలోచనలను బలపరచడానికి 4 సూత్రాలు ఏంటో మరోసారి చెప్పుకుందాం. ఫస్ట్ వన్, ప్రగాఢ వాంఛ, బలమైన కోరిక ఉండాలి. సెకండ్ వన్, మీ ఆలోచనల్ని బలపరచాలి. థర్డ్ వన్, మంచి మాటలు మీ మైండ్కి అందించాలి. ఫోర్త్ వన్, మంచి భావనతో ఎమోషన్తో నింపాలి. ఇవి పాటిస్తే ఖచ్చితంగా మీ ఆలోచనల్ని, జీవితాన్ని మార్చుకుంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రయత్నం మొదలుపెట్టండి. మీ ప్రయత్నం వెనుక మీ పాజిటివ్ హెల్త్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్.